ఈరోజు పివోటీడీ ఏంటంటే మనకి ఒక ఎరే ఇచ్చారనమాట నమ్స్. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఇచ్చిన ఎరేలో మనం ఎడ్జసెంట్ పేర్స్ యొక్క సమ్ తీసుకోవాలి. సమ్ తీసుకుని ఏదైతే మినిమం సమ్ ఉన్నదో వాటిని కన్సిడర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనకి మినిమం సమ్ అనేది చాలా టైమ్స్ సేమ్ వాల్యూ, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది 2 times ఆర్ 3 times అలా వచ్చిందంటే మనం లెఫ్ట్ మోస్ట్ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ ఇండిసెస్ని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలన్నమాట. మనకి మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ 5231 అనే ఒక ఎరే తీసుకుంటే మనం మినిమం ఎడ్జసెంట్ పేర్ ఏదైతే వస్తుందో ఆ పేర్ని తీసుకుని ఆ పేర్ అంటే 2 కాబట్టి ఆ 2 వాటిని సమ్ చేసి ఆ ఇండెక్స్ని రీప్లేస్ చేయాలన్నమాట ఆ సమ్తో. సచ్ దట్ మనకి ఏంటంటే అవుట్పుట్ అనేది ఇంక్రీజింగ్ అసెండింగ్ ఆర్డర్లో అనేది రావాలి. ఇక్కడ చూసారంటే 5231 అంటే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే 0 1 2 3 అండ్ వాల్యూ 4. ఇక్కడ ఎడ్జసెంట్ పేర్స్ అండి 5 + 2 7 అండ్ 2 + 3 5 అండ్ 3 + 1 4. ఈ అన్నిటిలో మినిమం వాల్యూ ఒకదానికే వచ్చింది కాబట్టి 4. అంటే ఈ 2 ప్లేసెస్ని మనం మినిమం వాల్యూ 4తో రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఆపరేషన్ ఒక ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు దీనికి మళ్ళీ 5 + 2 7 2 + 4 6. ఇందులో మినిమం ఏంటి 6. సో ఇది రీప్లేస్ చేసాం. ఇప్పుడు మనకు వచ్చిన ఎరే అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది కదా, ఆపరేషన్ +1 అయింది. సో ఆపరేషన్స్ 2 అయ్యాయి. మన అవుట్పుట్ కూడా 2 కదా. సో అది మన ప్రోగ్రామ్ అన్నమాట. ఇక్కడ 122 ఉంది, 122. ఇక్కడ ఇది చూస్తే ఇది ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నది. దెన్ అవుట్పుట్ అనేది 0. మనం ఏ ఆపరేషన్స్ చేయక్కర్లా. ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ ఎలా చేయాలి అని అంటే ఇది ఈజీ ప్రాబ్లం. సో మనం జస్ట్ అండి ఫస్ట్ 5231 ఉన్నది కదా, ఆ ఏరియా ద్వారా ట్రావెల్ చేస్తూ ప్రతిదాని యొక్క ఎడ్జసెంట్ పేర్ సమ్ కనుక్కోవాలి. కనుక్కొని ఆ ఎడ్జసెంట్ పేర్ సమ్ ఇండెక్స్ మీన్స్ వీటితో పాటు మనం ఇండెక్స్ని కూడా మెయింటైన్ చేస్తే సో దట్ మనం ఆ ఇండెక్స్ని రీప్లేస్ చేసి దాని యొక్క నెక్స్ట్ ఇండెక్స్ అంటే 2 ఎలిమెంట్స్ కాస్త మనకి సమ్ చేయడం ద్వారా ఒక ఎలిమెంట్ అవుతుంది. సో ఇంకొక ప్లేస్ని మనం ఎరేస్ చేసేస్తే అలా ఎరే సైజ్ అనేది మినిమైజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం అది అసెండింగ్ ఆర్డర్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రోగ్రామ్ చూస్తే మనం సార్టెడ్ ఆఫ్ సపోజ్ ఎరే అనేది నమ్స్ అనుకున్నాం. అది సార్ట్ కానంత వరకునే కదా మనం ఆపరేషన్స్ చేస్తున్నాం. ఆపరేషన్స్ అనేవి 0 ఇనీషియల్లీ. మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇది సార్టెడా కాదా అంటే మనం దీనికి మళ్ళీ ఒక బూలియన్ ఫంక్షన్ రాసుకుని సార్టెడ్ అంటే ఏంటి, ఒక ఫర్ లూప్లో i = 0 i < nums డాట్ సైజ్ i++. ఇక్కడ మన ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఐని i+1తో చెక్ చేస్తున్నప్పుడు నమ్స్ ఆఫ్ n-1 ఇండెక్స్ని ఎంతో కంపేర్ చేయడానికి మనకి ఇండెక్స్ ఉండదు. బికాస్ ఎరే స్టార్ట్స్ ఫ్రమ్ ఇండెక్స్ స్టార్ట్ ఫ్రమ్ 0. సో -1 వరకు వెళ్తూ ఇఫ్ నమ్స్ ఆఫ్ i అనేది సపోజ్ గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ i+1 మనం బ్రేక్ చేసేసి ఇఫ్ మనకి నమ్స్ డాట్ సైజ్ -1 రీచ్ అవ్వలేదు అని అంటే, రీచ్ అయిందంటే రిటర్న్ ట్రూ, ఎల్స్ రిటర్న్ ఫాల్స్. మనం సార్టెడా కాదు. ఇక్కడ మనకి ఇచ్చిన 5231 ఇది మనకి సార్టెడ్ కాదు. సో ఇది ఇక్కడ ఏమైంది, నాట్ 0 ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ అంటే 0, నాట్ 0 అంటే 1 అంటే కండిషన్ ట్రూ అయింది. సో ఇప్పుడు వైల్ లూప్ లోపలికి వెళ్తుంది. అక్కడ లోపల ఏం చెక్ చేస్తున్నాము, మనము ఇంకొక ఫంక్షన్ రాద్దాం, మేకింగ్ array sorted.
అనే ఒక ఫంక్షన్ రాసి ఆ నమ్స్ని పాస్ చేసాం అండ్ మనకి ఆపరేషన్స్ అనేవి ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్తున్నాం. ఇక్కడ ఉంది మన మెయిన్ లాజిక్. ఆ మేకింగ్ అనే ఇది వాయిడ్ అనుకుంటే బికాస్ ఏది రిటర్న్ చేయట్లా, మనం ఇది పారామీటర్ అనేది రిఫరెన్స్ ద్వారా పంపుతున్నాం అనుకోండి. మేక్ array sorted of that nums. ఈ సార్టెడ్ ఇక్కడ ఎరేని సార్ట్ చేస్తున్నామో లేదో తెలియాలి. ఎలా సార్ట్ చేస్తున్నాము అని అంటే మనం ఒక ఫర్ లూప్ రాసుకుంటూ సపోజ్ n అనేది దీని యొక్క సైజ్ అనుకుంటే మనం సేమ్ n-1 ఎందుకంటే దాన్ని నెక్స్ట్ దాంతో కంపేర్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఒక మ్యాక్సీ అనేది మ్యాక్సిమం వేరియబుల్ -∞ పెట్టుకుంటే ఇఫ్ మన యొక్క వాల్యూ మ్యాక్సీ అనేది గ్రేటర్ దెన్ nums of I ప్లస్ nums of I ప్లస్ 1 అంటే మనకి యాక్చువల్లీ మనకు కావాల్సింది మినిమం వాల్యూ. బికాస్ మనకి మినిమం అని ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా మినిమం సమ్ అని. సో ఎప్పుడైతే మనం ఇదే ఇంకా పెద్దగా ఉన్నది అంటే మినిమం అనేది గ్రేటర్ దాన్ ఇలా ఉంటే మనం మినిమంని అప్డేట్ చేయాలన్నమాట nums of I ప్లస్ nums of I ప్లస్ 1తో. అప్పుడు మనకి ఏమైంది, మినిమం అనేది అప్డేట్ అయింది. సో మనం దాని యొక్క ఇండెక్స్ని కూడా స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు. సో దట్ ఇలా అయ్యింది. మినిమం ఇండెక్స్లో ఏదో ఒక వాల్యూ ఉంటుంది కదా, మనం ఏం చేయాలి ఇప్పుడు 5 2 3 1 ఉంది. ఇక్కడ మనకి మినిమం వాల్యూ ఇక్కడ వచ్చింది. అంటే మన యొక్క ఇండెక్స్ వాల్యూ మినిమం ఇండెక్స్ వాల్యూ ఇక్కడ 2 అయ్యింది, మినిమం వాల్యూ అనేది 4 అయింది. మనం ఇప్పుడు రీప్లేస్ చేయాల్సిందల్లా ఏంటి, దాని యొక్క ఇది నమ్స్ అనుకుంటే నమ్స్ ఆఫ్ ఆ మినిమం ఇండెక్స్ వాల్యూ ప్లేస్లో ఈ మినిమంని కదా అప్డేట్ చేసుకోవాలి. సో అప్పుడు దీని ప్లేస్లో 4 వచ్చింది. బట్ మనకి ఈ 1 కూడా వద్దు. సో మనం ఏం చేయాలి, నమ్స్ డాట్ అరేస్ ఆఫ్ ఆ యొక్క ఇండెక్స్ని, ఏ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్ అంటే మినిమం ఇండెక్స్ ప్లస్ 1 కదా. సో దాన్ని అరేంజ్ చేస్తాం. అప్పుడు మన యొక్క అరే ఏమైంది 5 to 4 అయింది. నెక్స్ట్ ది సేమ్ విల్ కంటిన్యూ. ఇక్కడ మనకి ఇది కాల్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్స్ అనేవి +1 ప్రతి టైం సార్టెడా కాదా కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం ఆపరేషన్స్ సచ్ దట్ మనకి ఇక్కడ ఇన్ కేస్ మనకి సేమ్ సమ్ వచ్చినప్పుడు మనం లెఫ్ట్ మోస్ట్ తీసుకోవాలని చెప్తున్నాం. లెఫ్ట్ మోస్ట్ బై డిఫాల్ట్ వస్తుంది, ఎందుకంటే మనం ట్రావెలింగ్ ఎలా చేస్తున్నామంటే లెఫ్ట్ టు రైటే కాబట్టి మనకు అదే విధంగా వస్తుంది. ఇది ప్రాబ్లం. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటంటే మనం ఇది ఎన్ని టైమ్స్ జరుగుతుందో మనకు తెలీదు, అది సార్ట్ అయ్యేంతవరకు జరుగుతుంది. అది పక్కన పెడితే దీని లోపల మనం మేకింగ్ ఎరే సార్టెడ్ అనే ఫంక్షన్ రాసాం. ఎరే సార్టెడ్ ఫంక్షన్లో ఇక్కడ మ్యాక్సిమం ఇన్ కేస్ లాస్ట్లో ఉంటే n టైమ్స్ జరుగుద్ది. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ n, ఇక్కడ చెక్ చేస్తుంది కదా ఆర్డర్ ఆఫ్ n. సో ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. సో ఇది టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ 1. బికాస్ మనం ఏమైతే